పెద్దలారా వందనాలు మీకు దేవి చరిత్రనాయమా భగవంతుడు చెప్పిన మాట పట్టుకొని కళ్యాణ పట్ల వెళ్ళిపోదామన్నది పర్వాలేదు మామ పెద్దమ్మ రాడమ్మా నువ్వు చెప్పిన ప్రకారమే కొట్టు దాళ్ళు చల్ల కావాలి పోయిన తీసుకొని ఎవరి మంత్రి కొట్టుకొని కళ్యాణ పట్ల వెళ్ళిపోదాం ఎలవంచే పట్టంలో 7 వాటి 19 గంటల పాలు వంచుకొని భగవంతుడు కళ్యాణం రమ్మన్నాడు కొట్టడావు పుట్టమాసమ్మ ఆవు గర్భాల లేక పుట్టింది మామ ఈ 50 ఏళ్ళ వయసులో నీ కడుపు వండుతుంది మనకు పిల్లలు కలుగుతారమ్మా కళ్యాణ పట్నాలేమి రామ తండ్రి ఒక ఉలరాజు మా తల్లి ఒక ఉలవదేవి గర్భాలు ఒక్కరు కాదు ఇద్దరు కాదు చేతమ్మగా మేము 5గురు అన్నదమ్ములే మా తోడ పుట్టింది చెల్లె కౌరవ చెల్లె అంటే నాకు ప్రాణం నేనంటే చెల్లెకు ప్రాణము తల్లి గురువు తండ్రి గురువు జగతికి బ్రాహ్మణ గురువు అంటారు తల్లిదండ్రి రాజులు లేకున్నా నాకన్నా పెద్దోడు ఇంటికి పెద్దోడు నాకన్నా పెద్దోడు అన్న సింహద్రాజు ఉన్నాడు అన్న శివద్రాజు తమ్ముడు ఎరలోకరాజు తమ్ముడు రంగురాజు సిండోడు పోలు రాజు 4 అన్నదమ్ముతో సెలవు తీసుకొని నా సెల్లె కౌరవతో సెలవు తీసుకొని కళ్యాణ పట్ల వెళ్ళి పోదాం అన్నదమ్ములకు చెప్తానన్నాడు కాదవా పెద్దరాజు మిద్దల వేడల కళ్యాణ పట్నం 102 ముసలంగా తయారు అయ్యి చెప్పి వాళ్ళ నోటు సెలవు తీసుకొని ఆ సెల్లకు ఈత మాట చెప్పి మా సెల్లె ఆడబిడ్డ కదా సెల్లకు చెప్పి పల్లె కొండ చెప్పి మా బాబుకు చెప్పి కళ్యాణ పట్నం మనం వెళ్ళిపోదాం నువ్వు అనుడే ఆల్చాం తయారు చేసు లేట అల్లా నిమ్మలు కొట్టే ఉన్నదట అప్పుడే అన్ని రెడీ చేసి పెట్టినా నువ్వు ఎప్పుడు అంటావో అంటే వాడు ఊరుకుడే ఇక ఆడోళ్ళ ప్రయాణంగా తాగనియరు మొగోళ్ళ ప్రయాణం అయితే రేపంటారు 3 రోజులైన ఇంట్లోకి లేదు లేదు ఎండ అవుతుంది బా ఎండ అయితే చల్ల ఉండవా అమ్మగారు పెద్దదేవి కిల 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 నవ్వుతాను పెద్దరాజు అలా 7 ముళ్ళు బద్దగల కొల్ల నిలువు 9 ముళ్ళు నీల వరుడు కొల్ల పాండవుల పిల్లలే పీవుడే బలవంతుడు ఎదవుల్లా పెద్దరాజు బలవంతుడు
అల్లూరి మాడవాడు అన్న కాసి మద్రాసు బయటికి వెళ్ళిపోతున్నాను రాజు అన్నగాని భార్య సీతలదేవి మనకోయి తల బంగారు మేడలు గెలవైన మేడలు గంధాన కాని వాళ్ళు తర 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 గొల్లరాజు రాజా తిరుపతికి చేరవచ్చు పేరు 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 పెట్టి అన్నగాన్ని అన్న దాయి దాయి వందన గొల్ల పెద్దరాజు అన్నకు తల వచ్చి దండ పెట్టను బారుడు యాదవ ఈ రోజు ఆ కొడుకు అయినా తండ్రి తండ్రి కూడా అన్న పేరు కొడుకు ఒక రవి ఒక లతవ్వ మనుడు ఒక ఆకాశి మరి ఇటువంటి ఏనాడు కొడుకైన రవి కన్న తండ్రి పేరు 50 పురుగుల నుంచి మరి అల్లది రోజైనా అంకతో రెండల్ల దుడి అన్నాడు కోటల్ల దుడు అటువంటి సరిగాతులైనాడు పోతివి పోనారా Ah
పల్లెతో చూడు పెట్టివా ఉత్తరానా ఉండాలా మరి కింద నీవున్న సాగల్లా ఉండాలా నువ్వు పోసుకున్న పోటయ్యా చిరుమల్లె తోటకురానా పులువయ్యా వెళ్ళిపోతివా పువ్వులు అందాలే దేవరా ఏమి పార్వనా మరి మనున్న కోడళ్లకు కొడుకులకు మనవలు మనవరాళ్ళకైనా వెయ్యి సంగ్రహం కలగని చేసి కచ్చేరు అన్నదమ్ముడు కూకున్నారు కచ్చేరి వేడికి వచ్చేవారు కల్లా నలుగురు చూడు ఏ నాడు నటువంటి అన్నదమ్ముడు ఏ నడిపెత్తి రావు చూసి అందరికన్న పేచోడు శ్రీమద్రి మహారాజు ఏ నాడు తమ్ముడు చూసినాడు కడగల్ల ముఖం కాంతులు గుంజలు చిలికల ముఖం చూడు చిన్నవాయనమ్మ ఇటువంటి అన్నదమ్ముడు ఎనలోక రాజు నరలోక రాజు పోలు రాజు శివద్రి మహారాజు అన్నయ్య అన్నయ్య పూకులు అని పొడగొందావుల పొలు రాజు అన్నకు కురిసి వేసిండు అన్నయ్యను ఆవుల మంద కాడ ఉంటటోని అన్నడు సిలికల ముఖం చిన్న వెంది అవతల ముఖం అలిగిపోయింది కడగల్ల ముఖం అన్న కాంతులు గుంజరా ఎముడా పెద్దిరాజా నువ్వు చిన్నవయ్య తమ్ముడా అన్నయ్య శ్రీమతి రాజా తమ్ముడా ఎన్నోక రాజా తమ్ముడా నన్నోక రాజా తమ్ముడా పోలు రాజా చిన్నమైన కారణం ఏమిటంటే తనకొండ పట్టంలో ఒక తల్లి గర్భాన ఐదుగురం మనము ఒకటే రక్తం 5 గంటలు అయిపోయి దివిరా అన్నయ్య అగో 5 గుంట్ల మీకు అందరికీ సంతాన ఫలం ఉంది కానీ నాకు ఒకరికి సంతాన ఫలము లేదు కడుపు వండలేక కొడుకులు బిడ్డలేక కొల్లారి పళ్ళు కట్టి కోటిదే వల్ల పూజలు చేశాను వరదేవుడు మెచ్చలేదు పరమోటి కట్టలే వరదేవుడు మెచ్చి పరమోటి కట్టలే మరి ఆ ఇళ్ళన రాత్రి పూట చూస్తున్నావా కాశీకి దగ్గర కళ్యాణ పట్టమాట కళ్యాణ గుళ్ళలో ఉన్న కలవిల సోమదేవుడు చేరవచ్చి కలలో కల చెప్పినాడు ఇక్కడ కాదు అక్కడ కాదు కళ్యాణ పట్నం 560 ఆమెట పోను 6 నెలల ప్రయాణం రాను 6 నెలల ప్రయాణం అన్నా నేను కళ్యాణ పట్నం వెళ్ళిపోయి అన్నా కళ్యాణ గుళ్ళల్లో పూజలు చేస్తే గుళ్ళె ఉన్న భగవంతుడు కలవిర సోమదేవుడు కోటికి ఒక్క కొడుకుని ఇస్తానన్నాడు కళ్యాణ పట్నం పోడు నేను ఒక్కనే కాదు భార్యాపేతమ దేవుని ఎంబడి పెట్టుకొని బోయిలో తీసుకొని తాతలు నాటిది పిడిలు నాటిది 7 తంతలు నాటి నర్రవుల మంద పాలు పంచుకొని ఎలవంచవిన ఏరువాడి పంపత్రి పండుగ పాలు పంచుకొని ఇరిగిపోయిన సూది 200 వాళ్ళు పలిగిపోయిన గవ్వ 16 వాళ్ళు ఉట్లు ఉరదాళ్ళు సల్లా కావాళ్ళు పాలు పంచుకొని కళ్యాణం రమ్మన్నాడు దేవుడు
అన్న కళ్యాణ పట్నం ఊరానా అమ్మాయిని పిలువ అడవిలో లేదు పాపల పిలువ మగబాలుడు లేడు అన్నయ్యా అన్న నాకు కళ్యాణ వద్దము నేను బంగారు నోటు కాదు బొమ్మాని కళ్యాణము అంటారు అన్న తల్లిదండ్రులు లేకున్నా అన్న ఇంటికి పెద్దన్న అంటే తండ్రితోని సమానమే అన్న తల్లితోని సమానం అన్న అన్న ఎంత పెద్దగా ఉన్నా కానీ అన్న నేను నీకన్నా చిన్నోడిని అన్న నేను డాక్టర్ తీసుకొని కళ్యాణ పడ్డాము అన్న నాకు తోవ తాగుతాదీనా అయ్యా కళ్యాణ జోడిరా తమ్ముడా ఎవరు చెప్పినారు నా తమ్ముడా కళ్యాణం ఇక్కడ లేకమాయే నా తమ్ముడా కళ్యాణ పోతారా నా తమ్ముడా కొండ పట్టురా ఓ తమ్ముడా ఒక్కని కూడా రాసిపోతావా తొలకొండ పట్టు నీకు కొడుకుల వీణ కోరిక ఎట్టిందా బాళ్ళ వీణ బొమ్మ ఎట్టిందా కళ్యాణం దానికి ఎవరు ఎక్కడి కళ్యాణం అది ఎవరు చెప్పి
భుజమైన సంత ఉంటది ఇప్పుడు భుజమైన పేరు సంతం తమ్ముడా కళ్యాణం నువ్వు మానుకోవాలి కళ్యాణం పోవద్దురా తమ్ముడా పెద్దిరాజా కళ్యాణం పోతావా తమ్ముడు పెద్దిరాజా కళ్యాణం పోవద్దు కొడుకుల మీద కోరిక ఉంటే బాలైన బాబు ఉంటే అయినా ఇటువంటి ఆయన మేము అదే ఉన్నది ఆవుల సీతమ్మ గర్భాలు పుట్టింది నా కొడుకుడు గట్టిల్ల కైడు కలియవుల రాజు కయ్యవు లేని కాడు కయ్యం కావాలంటాడు కయ్యవు లేనాడు అది కమలయారు కలియవుల మహారాజు నా కొడుకు కలియవుల మహారాజు అటువంటి నువ్వు కొడుకుని దాదుకోని తమ్ముడా కొనకొండ పట్నంలో ఉండాలి తమ్ముడా నువ్వు కళ్యాణం వెళ్ళిపోవద్దు కళ్యాణం పోయిన కాకి మరలేదు నల్లగాకి పోతే తెల్లగా కట్టండి తెల్లగాకి పోతే నల్లగా కట్టండి ఇక్కడ కాదు అక్కడ కాదు పోదామంటే 6 నెలల ప్రయాణం వస్తామంటే 6 నెలల ప్రయాణం ఉన్నది కాకి పోయిన మనిషి మరలేదు కళ్యాణం పోయిన కాకి మరలే తమ్ముడా నా కొడుకు గట్టిల్ల కళ్యాణం తమ్ముడా సాగుకో అయ్యో తమ్ముడా ఇక చెప్పిందా అంటే చెప్పినట్టే చెప్పినట్టే ఇంటికి తలుపు ఎంత అవసరమో తలుపుకు తాళం ఎంత అవసరమో తాళానికి తాళం ఎంత అవసరమో ఇక మొగనికి ఆడోళ్ళు అంత అవసరం ఎంత అవసరమైన కానీ కళ్యాణం బంధు కావాలి కొడుకుని చాదుకో చెప్పా సీపుచ్చిన నా కాడ దోయలేదే మనకు లేరు పిల్లగాళ్ళు అని ఓ ఉన్న కాడ తిన్న కాడ ఇక అనద్దు గాని కంచంలో అన్నం పెట్టి పొడుచుడే కంచం కాడ పొడుచుడే ఇక ఎక్కున్నో ఇక అనరాని మాటలు అంటాంది మరి దానికి ఏ పాటి పావురం ఉన్నదో ఏ పాటి ఎత్తుకుంటుందో ఏ పాటి తానం పోతుందో ఏ పాటి తలకు అంటుందో అన్న నువ్వన్న మాట కూడా నిజమే ఇట్టవరకు సార్ రావాలి అన్నయ్య నువ్వు చెప్పిన మాట కూడా నిజమే ఉన్నది ఎందుకంటే ఇప్పుడు నీ కొడుకు ఒక కలియంలో రాజు ఎంత బలాగుడు ఉన్నాడు నీ కొడుకైనా ఒకటే నా కొడుకైనా ఒకటే నన్ను బాబా అని పిలుస్తాడు నీ మరదల్లో అమ్మ అని పిలుస్తాడు అమ్మ బాబా అని పిలుచుటానికే మాకు పిల్లగాళ్ళు లేరని అన్నయ్య అన్న నువ్వు చెప్పిన మాట మంచిగానే ఉన్నది నేను కూడా అర్థమైతే కానీ మరి పిల్లగాళ్ళని రావాలంటే ఆడోళ్ళు ఏడాది పిల్లగాడు 2 ఏళ్ళోడైనా చిన్నోడే 5 ఏళ్ళోడైనా చిన్నోడే 10 ఏళ్ళోడైనా చిన్నోడే 20 ఏళ్ళ కూడా కావాలి తల్లిదండ్రికి అన్నం పెట్టాలి మరి చిన్న పిల్లగాళ్ళు పెంపు కావాలంటే ఆడోళ్ళ చేతులు ఉంటది
స్నానం పోయాలి, బట్టలు వినాలి, జ్యూసు దుయ్యాలి, బడికి తాగాలి, ఏదైనా కానీ అన్నం పెట్టాలి, ఆడోళ్ళ చేతిలో కావాలి. ఈ తొక్క ముచ్చిన మేము అర్థాలు అడిగేస్తా. నువ్వు చెప్పినట్టే నా భార్యతో చెప్పి కళ్యాణపట్నం తోవ బంద్ అయిందని ఇక మేము ఇద్దరాలు మొగలు వచ్చి కొడుకుని తీసుకుపోయి సాదుకుంటాం. తరా 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 వెళ్ళిపోతానని కొల్లా పెద్ద రాదు. పర్వాలేదు అన్న, నీ కొడుకైనా పర్వాలేదు, నా కొడుకైనా పర్వాలేదు అన్న. మరి అటువంటి కొడుకులు సాదుకుంటా ఈ మాట నా భార్యతో చెప్పి కళ్యాణపట్నం దారి బంద్ అవుతారా. అయ్య పెద్దమ్మ దేవి మానకు కొల్లా పెద్దరాజు గిర 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 ఉరికత్తా ఉన్నాడు. రాముందు బాగా రామారావు రామదేవతిన పెద్దమదేవి ఇంటిలో ఉన్నది 4 మేడలు, 1 మేడ దూరవాడ 4 మేడ, మీ 2 మేడలు గోపురములు గోవితములు కలిగి ఉన్నాయి. అది 12 ఉండాలి. ఉత్తసాట పావులాటో నా పరసాట అన్నట్టు తిరిగేస్తాను. ఏమైంది ముల్లెడు ముల్లెడు అంటాను, ముల్లెడు తిరిచేది సంచులు గిలాసాలు తయారు చేస్తాను కదా. ఇక తయారైతున్నాం కదా, ఇటోటి అటోటి అక్కడ పెడితే ఆశ చట్టబడుతుంది. ఎప్పుడు పోదామని ప్లాస్టిక్ గిలాసులు ఆ సంచులు కట్టిన. పెద్దమదేవి ఇడు ఏంటిది ఇడువే ముల్లే కాదులను సగం సగం ఎందుకు మాట్లాడతావు? కళ్యాణపట్నం పోదామని ఉప్పు పప్పు చిలుకలు ఆహారం మెంతులు నువ్వు తయారు చేసి ముల్ల పెట్టినేమో. ఆ ముల్ల ఇడిచి ఇడువు. కళ్యాణపట్నం మనకు తోబంద్ అయింది. బంగారం తెచ్చిస్తాను బాబన్న 6 నెలల ప్రయాణం అయి అంబారు లేకపోతే ఎట్లా ఇస్తాడు? మీరు అక్కడ పోతే దొరుకుతా దొరకదని ఇప్పుడు కళ్యాణపట్నంతో ఎందుకు బంద్ అయిందంటే బంద్ అయింది. పోంగ మంచిగానే పోతే మళ్ళీ ఏమో అనుకుంటా ఎందుకు బంద్ అయింది? ఎవరన్నా అన్నారా? ఎవరేమనలేదే. ఎవరేమన్నది ఎందుకు బంద్ అయింది? ఎందుకు బంద్ అయిందంటే నేను మా అన్నగారి బయటకు వెళ్ళిపోయినా. నా అన్నగారు 3 తమ్ములు 4 ఒక చోట ఉన్నారు. కళ్యాణపట్నం నేను వెళ్ళిపోతే ఆవుల పాలు పంచుకున్నాము. తాతలు నాటిది తన్నలు నాటిది 6 తరపెట్టెలు ఉన్నాయి. తరపెట్టెల పాలు పంచుకుందామంటే నేను చెప్పిన. మా అన్నయ్య అన్నాడు, తమ్ముడా పెద్దరాజు అడవికి పెద్దపులు ఎటువంటిదో తొలకొండ పట్టణానికి అటువంటి వానివి. మనం 5 వందనంలో ఒక్క కాడ ఉంటే తొలకొండ పట్టణానికి వెళ్ళి చూపిన దాతలేడు.
5 గుట్ల నువ్వు కళ్యాణం పోతానంటే మా మనసు నమ్ముతలేదు. కళ్యాణం పోయిన కాకి మరలేదు, కాసుకు పోయిన మనసు మరలేదు. నిన్ను పొమ్మనడానికి మాకు మనసత్తలేదు. నీకు అంతగానో కొడుకులో విన పవరం ఉంటే, అంతగానో నీకు పిల్లగానో విన భవనుంటే, నిన్ను బాబాని పిలవాలంటే, నీ భార్యను అమ్మని పిలవాలంటే, నా గర్భాన పుట్టిన కటకట గరుడు గరుడు ఎక్కలేవుల రాజు కొడుకు కలియుగ రాజు రాజు కొమ్మరుడు బామాయ్ అన్న కొడుకులు రాదుకోని కళ్యాణ పద్మం దారిబంధ అయ్యావు బామోయ్ దేవి అన్న కొడుకులు దాదుకొని కళ్యాణ పద్మం దారిబంధ అయినాము. మనం ఇక కొడుకులకు అన్నట్టే బిడ్డలకు అన్నట్టే. నిన్ను అమ్మని పిలుతాడు, నన్ను బాబాని పిలుతాడు. రేపటికల్లా ఒకరోజు నేను కుక్కిలబడ్డ కుప్పట్టబడ్డ సాతగాని కాలం నాడు కంచవలన్న వేసి సెంబెల్లీలు చేతికిస్తాడు. నీకు కంచవలన్న వేసి సెంబెల్లీలు చేతికిస్తాడు. ఇక నువ్వు తానం పోయచ్చు, నువ్వు తల కంటవచ్చు, నువ్వు జోగారం ఆడవచ్చు. మన కొడుకు నువ్వు ఇక అనద్దు కానీ పాలను ఇవ్వచ్చు. ఏది సాదుకున్న పిల్లగానికి నేను పాలు ఇవ్వచ్చు. అయ్యో అంటే నువ్వు ఇంత గిలాసుల పాలు వచ్చి పాలు తాగిపోయచ్చు, గిన్నెలు అన్నం వేసి అన్నం తినిపించచ్చు, కొడుకును స్కూల్ పిల్లలు చదివించచ్చు. కళ్యాణ పట్నం బంద్ అయినాము, అన్న కొడుకుని చదువుకున్నాం. తెలివి అంటే గిట్లు ఉండాలరా. మరి ఏందనుకుంటారు? తెలివి అంటే గిట్లు ఉండాలి. నువ్వు తెలివి వచ్చింది ఇప్పుడు నాకు. ఇదివరకు దాకా నువ్వు చదువుకున్నావా లేదా అనుకున్నా కానీ ఇప్పుడు నువ్వు చదువుకున్న తెలివి ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. ఏందనుకుంటారు మరి? ఎక్కడ చదివినావు నువ్వు? మా అన్న దగ్గరికి అయినాక ఫుల్ తెలివి వచ్చింది. అట్లా అయితే ఇక కళ్యాణం బంద్ అయిదామా? ఇక బందే. అసలు నీకు ఉన్నదా బట్టలా బరగద్దు కూడా కాదే ఊరికోతాను, కొత్త బట్టలు కట్టుకుంటావు. ఇక ఊరికి బంద్ అయింది కదా, మళ్ళీ కొత్త బట్టలు కట్టు. నీకు ఇడుచుకోకపోతే అయితే నువ్వు ఇడుచుకొని తిరుగు. మందిని ఎందుకు అంటావు? ఇడుచుకొని తిరుగు చూసుకుంటారా? ఊకుంటారా అంటే మరి ఇడు అని న్యాయం పడి పట్టావు. ఏ ఊరుకోకుండా బంద్ అయింది కదా ఇడమంటారా? ఇడు అన్నట్టే ఉంది కానీ నల్ల ఒక పిల్లి వాటెలకల పక్కల వన్నదట. ఏదో ఆకలైనప్పుడు దగ్గర ఉంటే అందుబాటులో ఉంటే ఏదో చుట్టానికి దూరం ఉండాలి, నీళ్ళకు దగ్గర ఉండాలన్నట్టు ఎలకల పక్కల వన్నదా? మొన్న కేసీఆర్ ఏమన్నా డెరికేనా? మొగోడా మొలకలకురా అంటే ఎలక పిల్లని చూసి ఎల్లెలకల పడ్డాడట. ఇక ఆడెప్పుడన్నా ఇంటలేడు మన సెల్లు. అంతేనా? ఇప్పుడు మీ అన్నగారి దగ్గరికి ఏనవు. మీ అన్నగాడు ఏమన్నాడు? తమ్ముడా నువ్వు ఎందుకు పోతావురా? మరి నాకు కొడుకున్నాడు, తమ్ముల కొడుకులు ఉన్నారు, మనకు అందరికి పిల్లగాళ్ళు ఉండంగా నువ్వు లేరని ఎందుకు బాధపడతారో? ఎవరు నన్ను ఒక్కళ్ళు సాదుకో, సాదుకుంటే నిన్ను బాబాని పిలుస్తాడు, నీ భార్యను అమ్మ అని పిలిస్తే అగో మీ మనసు నిండుద్ది అంతే కదా అని అన్నాడు. గంతేనే అన్నా నువ్వు అన్నావు. అంతే అన్నా సాదుకుంటా అన్నా. ఇక నువ్వు అంటే మన ఇద్దరం పోయి ఎత్తుకొచ్చుకున్నాడేనా? నీ సంఖ్యలు వేసుకున్నా చూపా. నిజమే నుల్లా. ఇప్పుడు నువ్వు ఎందుకంటే చేసుకున్న మొగలివి, షర్ట్ అంత మనిషివి, నీ మాట నేను కాదంటానా? సరే ఇప్పుడు మీ అన్న కొడుకునో మీ తమ్ముని కొడుకునో తీసుకొస్తావు, పెద్దవా సాదుకుంటావు. మరి సాదుకున్నాక వీళ్ళు 5గురు ఒక్క కడ కూర్చుంటారు. కూర్చున్నాక నేను అంటే కొడుక మీ బాబుని రమ్మని పోరా అని చెప్తా. నేను చెప్పిన వాళ్ళ సభ మంది రాజుల్లోకి వచ్చి మీ అన్న కొడుకు ఏమంటాడు ఎరికేనా? నిన్ను బాపని పిలవడు, ఓ చిన్న బాపు చిన్నమ్మ రమ్మన్నదే అని అంటాడు. అప్పుడు కూర్చున్న వాళ్ళందరూ ఏమనుకుంటారు? అయ్యో పెద్దరాజుకు సంతానం లేక ఆ సింహాద్రి మహారాజు అన్న కొడుకుని చదువుకున్నాడు, చదువుకున్న పిల్లగాడు వచ్చి ఓ చిన్న బాబు చిన్నమ్మ రాయ అని పిలుస్తాడు అని చెప్పి అందరు అనుకుంటారు. అనుకున్న వాళ్ళే అప్పుడు నీ పానం ఇంత చిన్న పోద్ది. అయ్యో నా కొడుకు కాదు అన్న కొడుకు అనబట్టిరా అని. నీ పానం చిన్నదైనాక నా పానం ఊకుంటుందా? నా పానం ఇంత చిన్న పోద్ది. మరి నీ పానం నా పానం చిన్నవేనాక ఇక మనం దాదుకున్నాడు ఎందుకుల్లా? నిజమే. ఎందుకంటే ఇప్పుడు ఆనాడు చిన్నవే బదులు ఈనాడు చిన్నవైందే మేలు. ఇప్పుడు ఆనాడు మనం బాధపడతాం, నచ్చదా? అదే బాధ ఏదో ఇప్పుడే బాధపడితే అయిపోద్ది కదా.
కోపం వచ్చి ఈ పని ఇంటోళ్ళు కావాలి మంటి పనికి, కుమ్మరోళ్ళు కావాలి కుండల పనికి. మన పిల్లలు మనకు ముద్దు, అక్క పిల్ల అక్కడకు రాదు, చెల్లె పిల్ల చేతికి రాదు. పరాయి పిల్లగాళ్ళని తీసుకొచ్చుకొని మా మాడ కంటి తానం పోసి మంచిగా తయారు చేసి 10 దమ్ములు ముద్దించుకుంటా బామది మన పిల్లలు అవుతారా? పరాయి వాళ్ళ చేను లోపల 10 పుట్ల పంట వండితే మన గుమ్ములు మన గరిసెలు నిండుతాయా? ఎవల చేనుల పంట వండితే వాళ్ళ గుమ్ములన్నీ నిండుతాయి. మరి ఒకరి పిల్లగాళ్ళు నీ పిల్లగాళ్ళు అవుతారా? నువ్వెట్లా అనుకున్నావు? వాళ్ళు చెప్పుడంటే చెప్తారు కావచ్చు, నీ తెలివి తెల్లారు, నీ తెలివి ఎక్కడ వేయింది? ఎన్ని రోజులు బాధపడతావు? దెబ్బ కొడతావు కావచ్చు నువ్వు. నాకు కోపం వచ్చి ఎన్నడన్నా అయ్యో తప్పిదారో దెబ్బ కొడతా. దెబ్బ కొట్టినప్పుడు మా ఆరాన్లు ఏమంటారు? అది కన్నదా పెంచిందా? నా కొడుకునికి ఇంత దెబ్బ కొట్టా అని అంటది. అప్పుడు నువ్వు చిన్న బావా? అవి నేను బాధపడనా? అసలు నాకు అక్కడ అనుమానం రాదు. మార్చినట్టే ఉంది కానీ తెలివి. నాకు ఇంత దూరం లైట్ వెళ్ళలేదు అక్కడ. ఎందుకు ఆ ఊళ్ళో లేవా అనుమానులు? అంత దూరం నాకు కరెంట్ అందలేదు. మార్చినట్టే ఉంది కానీ ఇకేమన్నంటే ఆడోళ్ళని బదనాలు చేస్తారా? ఏమంటే ఇంటికైనాక ఆడిదే చెప్పిందో ఏవో మొగోడు మంచోడు కానీ ఆడిదేవో చేసింది. అవి పెద్దవాళ్ళకి చూడరా? చేసింది మాడకేమో పెట్టినట్టు. ఏ పోరడు మునుకటోళ్ళు ఉండే మాట ఇంటలేడు. ఆడు మునుకటి మాటే కాదు. నిన్నేమో చేసినట్టుంది, అదేమో చేసినట్టుంది. మంచిలా ఇగో మొగోడు మంచోడు అయితే ఇంట్లో ఆడిది బయట పడది. ఇల్లా మొగోడు మంచోడు కాకనే ఆడిది బదినం ఆవిడు. మరి ఇంత ముందు నాతో నేనా మా మంచోళ్ళు ఇంకా ఇంట్లోకి వెళ్ళి తీసుకుపోయి అవతల ఎత్తేస్తుంది 10 మందిలా ఎత్తేస్తుంటారా? ఎత్తేసుడు కాదులా ఈ మాటను వాడాను అని అంటే నేను 10 మందిలోకి వచ్చి మాట్లాడచ్చునా? కాదు అయ్యో, ఎందుకంటే చూడు మరి నాకు దోయ. అయ్యో ఎందుకు ఒక్కునుడు ఎందుకు ఇక్కునుడు ఏంది? నాకు దోశ అన్నది నువ్వు అన్నట్టే ఉంది మరి. లేకపోతే మామా నువ్వు అన్న మాట నేటికి నిజమేనమ్మా. పరమాను కదగలి పరమాను చక్క క్రమాను కదగలి పరాయి పిల్లలకి అదులు పెడితే పైకాలు సేట్ అంటారు, తీయ పెట్ట తీపిలకు సేట్ అంటారు. వారిపోయే పళ్ళకు కాలు వ్యాపారాలు కన్ను వారిపోవు, కాళ్ళు ఇరిగిపోవును అంటారు. మామ అన్న కొడుకుని ఎలా చదువుకుంటే మరి ఇప్పటికి నువ్వు ఎప్పటికుండా పోదు, ఇప్పటి బుద్ధి ఎప్పటికుండా పోదు, ఇప్పటి మంచితనం ఎప్పటికుండా పోదు. అందరు కోపం వచ్చిన నా కొడుకుని తోలుకపోతాడు. నాకు కోపం వచ్చి కొడుకు నువ్వు మాట్లాడితే నా కొడుకుని ఎందుకు మాట్లాడినావు నన్ను తోలుకపోతాడు. ఆనాటికి బాగా చిన్న పోతుంది, ఆనాడు చిన్నమైంది ఈనాడు మేలంటారు. కర్రైన బొర్రైన తలసేన వండాలి, తలకు నిండాలంటారు. అగో గుడ్డైనా కూరైనా తన గర్భాన ఉట్టి అమ్మ బాబాని పిలుస్తేనే భ్రమ తీరును అంటారు. నువ్వు చెప్పిన మాట బాగా చెప్తానని చరా 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 అడుగులో వీడికి వెళ్ళుకోలే పెద్దరాజు వాడికి వెనుకకు మరి రామ 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 మిట్టల్లోకి వెళ్ళిపోయినాక మీ మర్దలు పెద్దమ్మ దేవి ఏమన్నది?
ఆగల్లో పిల్లగళ్ళకు అటువంటి పరాయి పిల్లగళ్ళకు కాదు పెడితే లైకాలు చేయడన్నది నాకు అన్న కొడుకు అక్కడికి రాడు చెల్ల కొడుకు చేతికి రాడు కాదా తర్రైన తన చేతి వంటాల గుట్టైన కూరైన మన గడపాల గుట్టాలన్నది అన్నని కొడుకుని తీసుకుపోయి తానుకోను అన్నా మా బావ చూసిన మా పిల్లగాన్ని లేకపోతే మా సొమ్ము కాసేపాటి పిల్లగాన్ని కొడుకునిచ్చిండు సాదుకోమని అంటది ముందు నడుగు వెనుకకు చేసేది ఎందుకంటే కళ్యాణం పోతుంటా కళ్యాణం పోతుంట అర్థనంగా ఏళ్ళు ఉన్న వేరు తప్పది నూరేళ్ళు ఉన్న సాగు తప్పది ఒక తల్లి గర్భాన ఉద్యోగం కానీ ఎక్కడ చూడు ఏమైనా మూతు ఎక్కడ ఏమైనా ఉంటావో తమ్ముడా ఇటువంటి కానీ ఏనాడు నువ్వు అన్నకు తమ్ముడు కన్నా కళ్యాణం పోయేవు తమ్ముడా అందరి మా నలుగురు నోట సెలివి వెళ్ళింది నేలొక రాదు నలుక రాదు అన్నటువంటి చిన్నోడు పోలు రాజు నువ్వు కళ్యాణం పోతావా అన్నో అన్నయ్యో కళ్యాణం పోతామంటే మేము అంటే మా వాడేవిడికి వెళ్ళి ఉంటావా అంటావా పరమాణ కథగది పరమాణ చెక్క ఈ రమాణ కథగది ఏ మాను చెక్క మాను కత్తురా ఏళ్ళు ఉన్నా వేరు తప్పదు నూరేళ్ళు ఉన్నా సాగు తప్పది నూరేళ్ళు ఉన్నా గానీ ఇక్కడ కూటి కొరకే నూరేళ్ళు బతికిన కాటి కొరకే కోటి విద్యలు చేసిన కూటి కొరకే నూరేళ్ళు బతికిన కాటి కొరకే తమ్ముడా నువ్వు కళ్యాణం పోతుంటే మేమెందుకు అత్తంటాం వెళ్ళిపో తమ్ముడా వెళ్ళిపోగటువంటి ఆవుల మందరం పంచుకుందాం మేము బొమ్మను తమ్ముడా పట్నం పోయి మంచి పట్టణాన మన చెల్లె ఉన్నది చెల్లె దగ్గరికి పెడతాను వెళ్ళిపోమన్నారు గంట వేరుగా పెద్దరాజు తల వంచి అన్నదమ్ములకు తల వంచి దండం పెట్టి అవి మన సెల్ల కూరవారు తోలుకొత్త సెల్లను టాకినేళ్ళాలి తాత లాంటి బిడ్డలు తను నాటి ఎవరమంతా పాలు పంచుకోమన్నారు జర గొడ్డలు గుజాలు పెట్టి బంగారు పాకోళ్ళు పాదమంత తొలగి కుక్కల పడ్డ నొక్కుల చుట్టి అటువంటి కుల రాదు ఎలా మంచి పట్నం సెల్లే కూరవ వరకు ఎరగల పెద్దరాజు ఎరగల అందరుండు గంటవేరి కైరుడు కరుడు పెద్దన్న మండవంతా పెద్దలు సేద పట్టుకొని అయ్యో అసలు నాకు
నాగమల్లేలో తీయమల్లేలో నట్టు మల్లేలో పెద్ద రాజు అటువంటి ఎలవంచపట్నం ఎరవచ్చినాడు సెల్లే కౌరవ్వాని కౌరవ్వ మేడకి ఏనాడు వెలిసిండో అన్నగాని మాటలు శివుని పెట్టింది కౌరవ్వ. అయ్యయ్యో మరి ఎన్నడు రాలేదు నా అన్న ఒక్కజుడు చెల్లె 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 అని చేరవస్తున్నాడు. మరి మా అన్న ఎందుకు వచ్చిండో ఏమిటికి వచ్చిండో ఆగు అయ్యలారు ఒకయుడు చిన్ననాడు నా తండ్రి ఉలరాదు నా తల్లి ఉల్లమ్మ చిన్ననాడు ఒకయుడు నా తల్లి తండ్రి కాలం అయిపోతే ఒక్కయుడు తండ్రోల పెంచిండు మా వదనే గొల్లసాని తల్లోల పెంచి పెద్దగా చేసి నాకు పెళ్లి చేసి ఏనాడు ఒకయుడు అటువంటి చెల్లె బాగుండాలని నా బాగోగులు చూసినోడు అయ్యలారు ఒకయుడు ఇదివరకే కానీ అటువంటి ఆడబిడ్డల గుండె ఆత్మగల్ల జాలిగుండే మరి అటువంటి వెంకటేశ్వర్ల గుళ్ళు ఎచ్చుండాలి అవ్వగారిల్లు కలిగి ఉండాలి. ఏడాదికి 12 పండుగలు జరగాలి. ఆగో పండుగ కల్లా ఒకయుడు చేరే జాగ్రత్త దొరకాలని అటువంటి ఆడబిడ్డలు కోరుకుంటారాట. ఆగో చీర కట్టుకున్నప్పుడు ఏనాడు అన్నదమ్ములు వాళ్ళ బలగం ఆది కడతారు. మా అన్నగాడు ఒక్కయుడు నా ఇంటికి చేరవచ్చిండు నేను అన్నకు అడ్డ వెళ్ళిపోతానని ఒక్కయుడు అటువంటి వెంటనే చెప్పుతో నీళ్లు పట్టుకొని చేతులని వెళ్ళి పట్టుకొని కన్ను కసురుపు కాగులాలు అమరేక జవాజి అస్తరు పన్నీళ్లు పట్టుకోవాలి. అయ్యలారు ఒక్కయుడు ఉంటే గల్లు 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 గజ్జల బండోలే శేషు వేసిన బొమ్మ శంకరుని పర్వతాల గోలు మలిసి వేసిన బొమ్మ మాణిక్యాల గోలు నాట ఆగో చిన్నగా మెల్లగా కౌరవయ్య నాడు ఒక్కజుడు అన్నగాని దగ్గరికి దారి పట్టుకొని ఎట్లా వెళ్ళిపోతా ఉన్నారు. ఆగో సర్వమంగళము రామ సీత రామ రామ అమ్మవారు వెళ్ళినారా దేవా అన్నగారి గడ్డం చేసి వచ్చినప్పుడే చిన్నచేతో చెవులు సిగ్గుతడు పెద్ద రాజు చెల్లలా ఆడిబిడ్డము చెల్లె అర్థరాలు అమ్మ చెల్లని చేతుల రుద్గం వచ్చి నా ప్రాణం కలుగుతే ఆశల గోగులు కోసినంత పాతకం చెల్లె చెల్లె నువ్వు నా ప్రాణం ముట్టుకొని ప్రాణం కలగద్దు ఆడిబిడ్డ కాళ్ళు అన్నగారు రైతు తోళ్ళు కలగద్దు కానీ ఆడిబిడ్డతో అన్నగారి కాలు కలిగి ఇట్టుకోవద్దని చెల్ల చేతుల
వందనాలు తెల్లరా చెల్లని ప్రాణాలు నేను అడుగుతాను నా కళ్ళు ముట్టుకోగలనే చెల్ల చేతో చెప్పు తీసుకొని కొల్ల పెట్టినాడు పాదాలు కడిగి పాదాలు నిండుపై చల్లుకొని చెల్లె కడుపుల దాన పెట్టేరా బంగారు కుర్చీల భవనం అన్నగాన్ని గుర్తుండదండి దొనకొండ పట్టవురా అన్న కూడా 9,000 రా మరి అటువంటి ఏనాడు 5 అన్నలు బాగున్నారా అన్న మరి అన్నగాళ్ళు బాగున్నారా ఆవులు మంచిగా ఉన్నారా మరి తొడ మీద బాగు పెట్టి అన్నాడు అడవరడమంటే రాజ్యం జరుగుతున్నది మరి సాగట్లున్న రాజుకు స్థలాలు కొట్టలేదు అన్న నేను అందరూ బాగున్నారా మరి అదట్లా ఉన్నాక ఆగో చిన్ననాడు నా తల్లివేనా నా చిన్ననాడు మన తండ్రివేనా ఏ పండుగైనా ఏ పబ్బమైనా ఏ అన్నగాడు రాకున్నా ఏ వదిన విలువకున్నా ఆగో చెల్లె రావాలన్నా నీ అన్న కడుపులో పుట్టిన బిడ్డోలే అన్న తోడ పుట్టిన చెల్లెలరా నువ్వు నన్ను గోలగా పోతుంది నువ్వు తొనకొండ పట్నం నుంచి అన్న చిలకల మొగం చిన్న వేసుకొని అన్న ఉత్తల మొగం అల్లి వేయిందే అన్న తొనకొండ పట్నం లోపల అన్న ఏ ఆపదైందో అన్న ఏ సంపదైందో నువ్వు చిన్నవేనా సంగాలి నీ ఆపతో సంపతో అన్నా నీ కష్టం వద్దుకో అన్నా నేను చెల్లెకు చెప్పుకుంటానా
గోల్కొండ పట్టణంలో 24 కులాలు 64 జాతులు 20 పల్ల కాపులు కరణాలు కొల్ల కొమ్మటి మాదిగ మాల 6000 వరకు 3000